దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది ఆ కేసులో? అసలు నిందితులు ఎవరు? ఆ అంత పెద్ద ఘటన వెనుక ఉన్న నిందితుల్ని కాపాడుతున్నది ఎవరు? నిన్నటికి నిన్న ఆ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ ఉందో దానికి ముందు తన స్టేట్మెంట్ని పూర్తిగా మార్చడం జరిగింది. అసలు తను ఏం చెప్పిండు? లై డిటెక్టర్ టెస్ట్ యొక్క లీగల్ శాంటిటీ ఎంత, సార్ లై డిటెక్టర్ టెస్ట్కి కోర్టులు ఎందుకు అనుమతిస్తాయి, ఇలాంటి మరిన్ని విషయాల్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అసలు ఒకసారి ఈ వార్త మనం చూసినట్టయితే కోల్కతాకు సంబంధించిన రేప్ అండ్ మర్డర్ ట్రైనీ డాక్టర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్గా ఉన్న సంజయ్ రాయ్ టేక్స్ యూటర్న్ బిఫోర్ పాలిగ్రాఫ్ టెస్ట్ క్లెయిమ్స్ ఈ హ్యాజ్ నాట్ బిన్ అంటే ఇరికియబడ్డాడు అని చెప్పి, నేను అక్కడ 4-3 నిమిషాలకు ఆ ఘటనా స్థలానికి నేను చేరుకున్నా, అంతకు ముందుకే ఆమె రేప్ మరియు మర్డర్ చేయబడ్డది, కేవలం నన్ను ఆ ఘటనలో ఇరికిచ్చిన దాంట్లో నాకు అసలు ఆ ఘటనకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నన్ను జైల్లో సోలిటరీ కన్ఫైన్మెంట్ చేసిరు అంటే ఒక్కనే ఉంచిరు టైట్ సెక్యూరిటీ మధ్యలో, నేను ఎవరితో కూడా మార్చలేను, నాకు ఎక్కడి కూడా స్టేట్మెంట్ మార్చమని కూడా ఎవరు చెప్పలేరు, నేను చెప్పేది నిజం అని చెప్పి రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్న ప్రైమ్ సస్పెక్ట్ సంజయ్ రాయ్ తన స్టేట్మెంట్ని మార్చడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఆ రాష్ట్ర పోలీసులు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు ఈ కేసుని ఎంత నీరుగార్చారో అంత నీరుగార్చారు. ఏ మెడికల్ కాలేజీ మీద అయితే ఆరోపణలు చేస్తురో అదే మెడికల్ కాలేజీలో ఆమెకు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ చేయించడం ఎంతవరకు కరెక్టు, ఎక్కడైతే ప్రిన్సిపల్ మీదనే నేరం ఆరోపించబడే అవకాశం ఉన్నది, నేరం ఆరోపించడానికి చాలా అవకాశం ఉందని చెప్పి సిబిఐ దాదాపు 35 క్వశ్చన్లతో 7 రోజుల సుదీర్ఘ విచారణ ఆ ప్రిన్సిపల్ని జరిపినప్పటికీ ఆ ప్రిన్సిపల్ని సిబిఐ కూడా తప్పియడానికి ప్రయత్నం చేస్తుందా అనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక సంజయ్ రాయ్ అనే ఒక నిందితుడిని కాపాడడానికి దాదాపు 1000-2000 మంది హాస్పిటల్ మీద దాడి చేసే అవకాశం ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక సంజయ్ రాయ్ అనే నిందితుడిని కాపాడడానికి అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న కమిషనర్ వినీత్, కోల్కతా సిటీ కమిషనర్ వినీత్ తన స్టేట్మెంట్ని పదే ఎందుకు మారుస్తున్నాడు? ఎవరున్నారు ఆయన వెనుక? అంత బలమైన శక్తి ఎవరున్నారు? దేశంలో ఉన్న అత్యంత పెద్ద న్యాయస్థానం తనకు తానుగా ముందటికి వచ్చి ఆ కేసుని సుమోటోగా తీసుకొని నోటీసులు ఇస్తే కూడా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయిన మిస్టర్ కపిల్ సిబల్ సీనియర్ కౌన్సిల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆయన నవ్వుతుండు. తుషార్ మెహతా ఏదైతే యూనియన్ గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపిస్తుండో, ఐఎంఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించే రాజ్దీప్ గారు, వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, కపిల్ సిబల్ గారు మీరు ఒక మహిళకు సంబంధించిన ఒక ట్రైనీ డాక్టర్కి సంబంధించిన రేప్ అండ్ మర్డర్ కేసు డీల్ చేస్తున్నారు, దయచేసి నవ్వకండి అని కోర్టులో ఆయనని అడుక్కున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా మారింది. ఆ వైరల్ అయిన తర్వాత కూడా దాని మీద కపిల్ సిబల్ గారు ఇచ్చే రిప్లై కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇలాంటి ఘటనలన్నిటికీ కూడా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలోనే ఆ అమ్మాయిని హత్య చేసిరు అనే వాదనలు బలంగా వినపడుతున్నాయి. ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించిన డైరీ రాసే అలవాటు అమ్మాయికి ఉంది, దాంట్లో లాస్ట్ పేజీని వాళ్ళ తండ్రి ఆ డైరీ నుంచి చింపుకున్నాడు. ఈ విషయాన్ని చెప్పొద్దని ఆయన మీద సిబిఐ ప్రెషర్ చేస్తుంది అంటే అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి అంతే ఉంది, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిస్థితే ఉంది. ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? అసలు ఆ డాక్టర్ని చంపింది ఎవరు, ఆమె మీద రేప్ జరిగిందా జరగలేదా అన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ముందరికి వస్తున్నాయి. ఎందుకంటే ఆమె మీద రేప్ జరిగిందని ఆ మెడికల్ కాలేజ్ ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ వాళ్ళు చెప్పిన రిపోర్టే మనకు తెలుసు, అక్కడున్న డాక్టర్ చెప్పిన రిపోర్టే తెలుసు. దానికి సంబంధించినంత వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విచారణ జరుగుతున్న సమయంలో కపిల్ సిబల్ గారిని కానీ తుషార్ మెహతా గారిని పదే అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ కానీ సోషల్ మీడియాలో ఎలా విపరీతంగా వైరల్గా మారినాయి, అసలు ఏం జరిగింది, ఒక రేప్ బాధితురాలకు సంబంధించిన ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ ఆమె పేరు కానీ ఎక్కడ కూడా బయట పెట్టడానికి చట్టం అనుమతిస్తలేదు. అనుమతించినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేది ఉందంటే అందరూ కూడా తప్పించుకునే వాదనలే వినిపిస్తారు సుప్రీంకోర్టు ముందట. ఇయ్యాలటికి ఇలా చూస్తే నిందితుడు దాంట్లో ఎవరైతే ప్రైమ్ సస్పెక్ట్గా ఉన్న నిందితుడు ఉన్నాడో ఆయననే చేంజ్ చేసిండు. సిబిఐ ముందట పాలిగ్రాఫ్ టెస్ట్కు పోయే ముందు తన వాదనని మొత్తం చేంజ్ చేసేసిండు. ఇంతకుముందుకు ఏదైతే
జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందట ఆయన ఒప్పుకున్న నేరాన్ని ఉందో ఈ రోజున నేను అసలు చేయలేదు, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడైతే నేను ఆ ప్లేస్కి చేరుకోక ముందుకే ఆ అమ్మాయి విగత జీవ పడుంది, కావాలని నన్ను దీంట్లో ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పి నిందితుడు స్టేట్మెంట్ మార్చిండు. మరి దీంట్లో దొంగలు ఎవరు, ఆ అమ్మాయిని చంపింది ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు ఇలా భరోసాని ఇవ్వాలి, నీ బిడ్డని చంపినని మేము పట్టుకుంటామమ్మా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది, కేంద్ర ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం అంతే ఉంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినాకనే కొంచెం ఆ కేసులో కదలికనని వచ్చింది, లేకపోతే ఆ కేసు ఇప్పటికీ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేసింది. అసలు ఈ అమ్మాయికి సంబంధించిన ఈ హత్య మరియు రేప్ కేసు వెనుక ఎవరున్నారు, నిందితులు ఎవరు, బాధితులుగా అమ్మాయి ఉంది, దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సమాజం సభ్య సమాజం అంతా మహిళకు అండగా నిలిచింది. కానీ నిందితులు ఎవరు, ఈ ధర్నాలు చేసిన వాళ్ళు, ఈ రాస్తారోకోలు చేసిన వాళ్ళు అందరూ ఎటువేరు, సుప్రీంకోర్టు వచ్చింది, సుప్రీంకోర్టు వచ్చి మీరు అందరూ కూడా ధర్నాలు విరమించాలని చెప్పింది, ఎందుకు మేము నిందితుల్ని శిక్షిస్తామని చెప్పింది. సిబిఐ ఎక్కడ లేని ఆగం ప్రదర్శించింది, ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఒక తరపున ఊహాగానాలు పంపించడం, ఇంకో తరపున నిందితులు దొరికేసిరు అని చెప్పడం, దీంట్లో ఒక ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పడం, ఏదేదో ఓ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగినాయి. ఫైనల్గా నిరూపితమైంది ఏంది, ఈ ఎవరైతే ఇరికిన నిందితుడు ఉన్నాడో ఆయన కూడా ఆయన స్టేట్మెంట్ చేంజ్ చేస్తుండు, మెల్లగా మెల్లగా ఈ కేసుని నీరుగార్చడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే నిందితుడు సిబిఐ ముందర ఏం చెప్పిండంటే, ఎప్పుడైతే ఆయన మెడికల్ కాలేజీకి పోక ముందుకు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకి పోయిండట, అక్కడ ఉన్న ప్రాస్టిట్యూట్తో ఆయన యాక్టివిటీ చేయడానికి ప్రయత్నించిండట, దాని తర్వాత తన గర్ల్ ఫ్రెండ్కి న్యూడ్గా వీడియో కాల్ చేసిండట అని చెప్పి తన సెల్ఫ్గా ఇచ్చిన స్టేట్మెంటు. కానీ నేను ఎక్కడ కూడా ఆ అమ్మాయి మీద రేప్ కానీ చేయలేదు, నేను మర్డర్ కానీ నేను ఏం చేయలేదు, ఆ అమ్మాయి హత్యకు సంబంధించినంత వరకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పి పాలిగ్రాఫ్ టెస్ట్ జరగడానికి ముందు చెప్పిండు. అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే దాన్నే మనము కోర్టు ముందట నిజాల్ని పెట్టడానికి వితౌట్ థర్డ్ డిగ్రీ ప్రయోగించి కేవలం శరీరంలో ఉన్న బీపీ, హార్ట్ వీటి అన్నిటి మానిటరింగ్లా ఒక వీడియోగ్రాఫిక్ సీనియర్ డాక్టర్ల మధ్యలో మత్తు మంది ఇవ్వకుండా చేసే టెస్ట్ని పాలిగ్రాఫ్ అంటారు. ఆ పాలిగ్రాఫ్కి సంబంధించిన టెస్ట్ని దానికి సంబంధించినంత లీగల్ శాంటిటీ పెద్దగా ఉండదు. కానీ మరి ఈ కేసులో ఎందుకు పాలిగ్రాఫ్ టెస్ట్ మీద సిబిఐ అంత ఇన్సిస్ట్ చేస్తుందో నాకు కూడా అర్థమైతే లేదు. ఆ టెస్ట్కున్నంత మాత్రం లీగల్ శాంటిటీ మాత్రం పెద్దగా ఉండదు, అది రేపు పొద్దున కోర్టులో కూడా నిలబడే అవకాశం లేదు. దీన్ని బట్టి మనం చూసినట్టు అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్కరిగా అందరినీ ఈ కేసు నుంచి తప్పించి ఈ కేసుని క్లోజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ఘటనలన్నిటికీ కూడా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే ఇలా జరగడం చాలా బాధాకరం. ఈ ప్రిన్సిపల్కు అటు స్టేట్ గవర్నమెంట్తో ఇటు సెంట్రల్ గవర్నమెంట్తో చాలా పుష్కలంగా సంబంధాలు ఉన్నాయి. అక్కడ పెద్ద మొత్తంలో మానవ అవయవాలకు సంబంధించిన అక్రమ రవాణా నడుస్తుంది అనేది ఆ హాస్పిటల్ మీద పెద్ద ఆరోపణ. దీనికి సంబంధించినంతవరకు సిబిఐ ఆ కాలేజ్ యొక్క ఫైనాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరగబోతుంది, నిందితులు తప్పించుకోబోతున్నారనే మనకు అనిపిస్తుంది. మరిన్ని కోల్కతాకు సంబంధించిన రేప్ అండ్ మర్డర్ కేసులో ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ఇలాంటి కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.